వర్మ గారు అసలు ముందే స్క్రిప్ట్ చెప్పరు అంటారు, కానీ మీకు చెప్పారా మరి? ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు కొంచెం అన్ని తెలుసుకోవడంలోకి వెళ్ళే ముందు అంటే చెప్పారు, అనాలిసిస్ చేసి చెప్పారు. అంటే ఇంజెక్ట్ చేసుకోవాలి కదా, మేము సీన్స్ ఏంటి అన్నీ తెలియాలి కదా, చెప్పారు. ప్రాక్టీస్ చేయించారా ఏమన్నా అండి స్పెసిఫిక్గా ఆయన ఉండి? లేదండి, చేయించలేదు. నాకు వర్క్షాప్ కానీ ప్రాక్టీస్ కానీ ఏం చేయలేదు. ఫ్రీ టైంలో నేనే వాకింగ్ ఎలా చేయాలి ఇవన్నీ నాకు షార్ట్ లేదు, నేను వచ్చేసేవాడిని. ఎవరో ఒకరిలో నా అసిస్టెంట్ కానీ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలా తీయండి అని చెప్పి నేనే వాక్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్, ఎలా ఉంది గెస్చర్, ఎలా ఉంది అవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. అది మీకు చెప్పాను కదా, ఫ్రీ టైం ఉంటే లోపలికి వెళ్ళి కూర్చోవడం, ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ సీన్స్ ఏంటి ఆలోచించుకోవడం. లేదనుకుంటే ఇలా ఏదైనా బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన కూర్చొని, ఇప్పుడు నలుగురు మధ్యలో వచ్చి కూర్చుంటే ఎలా కూర్చోవాలి, ఆయన ఎలా కూర్చుంటారో అలాగే కూర్చోవాలి, ఆయన ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. జనరల్గా ఆయన అందరితో ఎలా బిహేవ్ చేస్తారో పబ్లిక్ డొమైన్లో అలాగే. సెట్లో నేను వస్తున్నప్పటి నుంచి అందరు నన్ను శ్రీతేజ్గా చూడలేదు ఏ రోజు. చంద్రబాబు గారు అలాగే చూశారు నన్ను. అంటే అంతగా వాళ్ళు అక్కడ నేను అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా ఓకే ఇంకా అప్పుడు దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని ఒక పాత్లోకి నేను మోల్డ్ చేసుకున్నాను. ఓకే, ఈ మూవీ తర్వాత బాలకృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ సినిమాల్లో ఛాన్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఎవరండి ఇస్తారు, తప్పకుండా. అలాంటిది యాక్టర్ నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు, ఇందులో చేస్తున్న తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు అదే మహానాయకుడు కొద్ది క్యారెక్టర్ని అది పెంచారు. నేను ఈ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్ కూడా చేశానండి. ఓహో, సైమల్టేనియస్గా చేశాను నేను. ఓకే, అప్పటికి తెలిసి అయితే వాళ్ళకి తెలిసింది. ఇంకా ఆర్జీవి గారికి నేను అది చేస్తున్నానని తెలియదు. ఓకే, ఫోటోషూట్ అయ్యేసరికి తెలియదు, తర్వాత తెలిసింది, నేనే చెప్పానండి తర్వాత. ఓకే, ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు అయిపోయాక కానీ ఉన్న నందమూరి ఫ్యాన్స్ కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా బెదిరించడం కానీ ఫోన్స్ చేయడం కానీ ఏమన్నా ఉందా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, టీడీపీలోనే ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే దేన్నో ఇతను యాక్టింగ్ బాగా చేస్తాడు, ఎందుకంటే నేను అంతకుముందు దేవినేని నెహ్రూ గారిగా చేశాను, ఇటు రాజశేఖర రెడ్డి గారిగా చేశాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను. కాబట్టి నన్ను డెఫినెట్గా ఒక యాక్టర్గానే చూస్తారని నేను తప్పకుండా భావిస్తున్నానండి. అది ఎందుకంటే ఇట్స్ మై ప్రొఫెషన్ ఓన్లీ, కాబట్టి యాక్టర్గా నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను. ఇద్దరు ముఖ్యమంత్రుల పాత్రల్లో చేశారు మీరు, అంతకుముందు వైఎస్ గారు కానీ లేకపోతే ఇప్పుడు బాబు గారు కానీ, ఎలా అనిపిస్తుందండి? ఇట్స్ గ్రేట్ మ్యామ్. అది అంటే ఆపర్చునిటీ అంటే నాకు ముందే ఎవరికైనా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ అందరూ చెప్తుంటే నాకు నువ్వు ఎలా అంటే అప్పుడు వచ్చింది కదండి ఇమీడియట్ అందరూ దాదాపు మీడియా అంతా కూడా ఇతనే ఇద్దరు అని విపరీతంగా వస్తుంది కదా. అప్పుడు అంటే ఒకటే అతను అంటే అప్పుడు అది అంతే హ్యాపీనెస్ లోపల, అది ఎలా కనెక్ట్ అయ్యాను. ఓకే అని మనసులో హ్యాపీనెస్ ఉండేదండి. నేను చేయగలిగాను, అందరూ నన్ను యాక్సెప్ట్ చేసేటట్టు నేను మెప్పించగలిగాను అని హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు రీల్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు, మీరు వర్క్ చేశారు. సో ఇద్దరు ముఖ్యమంత్రులని దగ్గరగా చూశారు, ఎందుకు అంటే రీల్ కోసం చూశారు మీరు వాళ్ళు ఎంతో కొంత అధ్యయనం చేశారు, వాళ్ళలాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏ ముఖ్యమంత్రి అంటే మీకు ఇష్టం? అదేం లేదు మేడం, అంటే పాలిటిక్స్ అనేది నేను ఎప్పుడు పాలిటిక్స్ జోన్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు వచ్చినప్పటి నుంచి నాకు ఎంటైర్ మై కెరియర్ నేను ఎప్పుడు సినిమాలో సినిమా అనే ధ్యానమే నాకు తప్ప, నాకు ఎప్పుడు వేరే ఏం లేదు మేడం. సో ఏ ముఖ్యమంత్రి ఇష్టం అంటే, ఏ ముఖ్యమంత్రి నచ్చారంటే? లేదు, ఇద్దరు ఇష్టమే అండి, ఇద్దరు ముఖ్యమంత్రులు నాకు ఇష్టమే అండి. ఓకే, అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా చెప్పేసారు, ఎవరిని నొప్పించకుండా కదా? అదేం లేదు మేడం, కరెక్ట్గా నా ఒపీనియన్ చెప్పాను నేను. సో ఇద్దరు నచ్చుతారు? డెఫినెట్గా నచ్చుతారండి. ఓకే, ఆ మూవీ చేసే బోత్ ఆర్ ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు కదా. రియల్ లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్. అంటే పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ మేడం, దానికి అనేది మనం అంటే పొలిటికల్గా చూడలేము కానీ కొన్నిటిని, బట్ ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ ఖచ్చితంగా అందులో ఉంటాయి.
అది వేరే జోన్ అది వేరే జోన్ కదా మేడం అసలు. అంటే మనకి ఎప్పుడు మనం ఏ పనిలో వచ్చామో ఆ పని మీదే ఉండాలి. ఇప్పుడు వాళ్ళైనా ఇప్పుడు ఎవరైనా సరే అది వాళ్ళు ఎంచుకున్న రంగం. కరెక్ట్ కరెక్ట్. అది ఏ రంగం అయినా అది మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా చోట్ల కూడా చెప్పారు. మీరు ఎలా వచ్చారంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో అడిగితే, నేను ఇలా అనుకుంటున్నప్పుడు ఐఏఎస్ అవుదాం అనుకున్నాను కానీ కుదరలేదు, లేదు అప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఏదైనా పొలిటికల్ లీడర్ అయితే వీళ్ళే నా కింద ఉంటారు కదా అని. అంటే అనుకున్నారు ఆయన ఏ రంగం అనుకున్నారు ఆ రంగంలోనే. రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్గా చేశారు, లేదా ఆయన అనుకున్నారు రాజకీయ వ్యక్తిగా ఎదగాలని, ఆయన అనుకున్న రంగంలోనే ఆయన వెళ్ళారు. అలాగే ఇప్పుడు యాక్టింగ్ చేసే వాళ్ళంతా యాక్టర్ అవ్వాలనుకునే వెళ్తేనే అలా మనం ఆ రంగంలో పైకి వెళ్తాం. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనేది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను వచ్చింది యాక్ట్ చేయడానికి కాబట్టి అదొకటే నా మైండ్ సెట్ అండి. అదే గోల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ గోల్ డెఫినెట్గా రీచ్ అవుతారులేండి, ఎందుకంటే మీరు చాలా డెడికేటెడ్గా ఉన్నారు కదా. ఏదో నార్మల్గా ఏదో వచ్చాం చేసాం వెళ్ళిపోయాం అన్నట్టుగా అనిపించట్లా మీతో మాట్లాడుతుంటే. నాకు చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తాం కదా. థ్యాంక్ యూ మేడం. సో ఈ మూవీ మీరు చేసేటప్పుడు బాలకృష్ణ గారితో సైమల్టేనియస్గా ఆ మూవీ కూడా చేస్తున్నారు కదా, ఆ టైంలో బాలకృష్ణ గారు ఏమన్నా దీని గురించి మాట్లాడేవాళ్ళ అండి మీతోటి? అంటే యాక్చువల్గా బాలకృష్ణ గారితో ఉన్న సీన్స్ అయిపోయినాయండి. ఓహో, అప్పటికే అయిపోయినాయి. ఎవేగా ఒక 2-3 సీన్స్ కొన్ని ఇందిరాగాంధీ గారితో సభలో ఇంకా అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సీన్స్ ఉన్నాయి. బట్ అప్పుడు బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. అదే ఉండదండి. అంటే మామూలుగా మాట్లాడే వాళ్ళ ఆ పాత్ర గురించి ఏమన్నా చేస్తున్నా? లేదండి, అంటే ఎదురుపడలేదండి. అంటే ఆ సీన్స్ లేవు కదా, నాకు ఆయనతో సీన్స్ లేవు. ఓహో, సో మాట్లాడే ఛాన్స్ గురించి. ఓకే ఓకే. అంటే బాలకృష్ణ గారికి మీరు చేస్తున్నారన్న విషయం అసలు తెలుసా తెలీదా? అది నాకు తెలియదు మేడం. అది అప్పటికి నాకు ఐడియా లేదు మేడం. అది తెలుసా లేదా అనేది నాకు ఐడియా లేదండి. ఓకే, తెలియకపోయి ఉండొచ్చేమోలేండి మేబీ. అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే నేను వచ్చిన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా సెట్లో, కాబట్టి ఎవరు ఇంక వేరే ఏం మాట్లాడరు కదండి. ఎందుకంటే వర్క్ పెద్ద వర్క్. మహానాయకుడు అనే సినిమా షూట్ చేయడం అంటే వాళ్ళని ఎంత ఎఫర్ట్ పెట్టి సినిమా చేసి ఉంటారండి, ఎంత డెడికేట్ అయ్యి ఉండాలి, పెద్ద పెద్ద ఫ్రేమ్స్, ఎంతమంది ఆర్టిస్టులు, వర్క్ ఉంటుంది కదా, చాలా వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది. అవును. వంగవీటి మూవీలో మీరు చేసిన దేవినేని నెహ్రూ గారి రోల్ కూడా చాలా కీలకమైనది, ఎందుకంటే విజయవాడలో వంగవీటి నెహ్రూ గారు అంటే వంగవీటి ఫ్యామిలీ, అలాగే దేవినేని నెహ్రూ ఫ్యామిలీ అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరేమో మేబీ. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు దానికోసం ఎలాంటి వర్కౌట్ చేశారు మీరు? అదే మేడం, అక్కడే నాకు ఫస్ట్ బీజం పడింది. నేను అంతకుముందు చేసిన 3 సినిమాలు హీరోగా చేసిన దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయాను. సినిమాలు సక్సెస్ అవ్వలేదు, పేరు కూడా రాలేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఏదైతే నేను ముందు బుక్స్లో చదివానో అది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడానికి, ఆ థియరీని ప్రొజెక్ట్ చేయడానికి నాకు ఇక్కడ దొరికింది ఆ వే. కాబట్టి ఆ ఫ్లోలో నేను ఫాలో అయ్యాను. అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. రైట్ నో ఇవాళ ఆ వర్క్ నాకు కంటిన్యూ అవుతూ నాకు ఇవాళ మంచి అప్లోస్ తీసుకురావడానికి అది ప్రధాన కారణం మేడం. ఓకే, ఎవరికి తెలియని ఫిక్షన్ ఇవి చేయటం అంటే, క్యారెక్టర్స్ చేయటం అంటే ఈజీ. అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ చేసి మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. ఈజీ కాదు మేడం. అదే అంటున్నారు, మీరు చేసిన 3 కూడా అలాంటివే. అవును మేడం. 3-4 గణాలేమో కదా, 4 క్యారెక్టర్స్. 3 కాదు అంటే 2 మూవీస్లో చేశారు కదా. సరే, అయినా కూడా 3 క్యారెక్టర్స్ కూడా అవి రియల్ క్యారెక్టర్స్ చేశారు. సో ఆ భయం ఏమి అనిపించలేదా అండి అప్పుడు? ఇట్లా రియల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, మెప్పించగలుగుతానా, అందులో వదగలుగుతానా ఆ పాత్రలో అని అట్లా ఏం డౌట్స్ లేదు? డౌట్స్ ఏం లేదండి. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు? వర్క్. ఓకే, వర్క్ అంతే మ్యామ్, అంతకు మించి ఇంకేం లేదు. సో మీరు చేసిన ఇప్పుడు ఈ ఒరిజినల్ క్యారెక్టర్స్, రియల్ క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీరు చేసింది? అంటే నేను పర్సనల్గా అడగట్లేదు, మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? లేదు మేడం, అంటే 3 విభిన్న శైలి. నేను కోరుకునేది అదే. ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకోటి చేయాలి, అది దీనికంటే సపరేట్గా ఉండాలి, దాంట్లో కూడా 100% మెప్పించాడు అని అనుకోవాలి. ఓకే, నాకు అలాగా జోనర్కి సంబంధం ఉండకూడదు. నేను ఇప్పటివరకు ఇలా క్యారెక్టర్కి ఇప్పుడు ఎలా వేరియేషన్ కనిపించినాయో, నెక్స్ట్ ఇంకొక జోనర్, ఇంకొక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి, దాంట్లో కూడా 100% చేయాలి అంతే. ఆ క్యారెక్టర్ని 100% లవ్ చేస్తాను అంతే, 100% నేను దాంట్లో ఉండాలి.
వైఎస్ గారి పాత్ర చేశారు కదా, చేసినప్పుడు అనుకోకుండా హెయిర్ స్టైల్ మ్యాచ్ అయింది. మిగతా ఇది ఎలా వర్కౌట్ చేశారండి ఆయన కోసం? అదే మేడం వీడియోస్ చూడటం, సేమ్ అది కూడా వీడియోస్ అది కరెక్ట్గా రియల్ అసెంబ్లీలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. ఎక్కడండి? అసెంబ్లీలో, రియల్ అసెంబ్లీలో షూట్ చేసేటప్పుడు అప్పుడు చేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు అంటే మనం అనుకుంటాం కదా, చూసిన వీడియోస్ ప్రకారం ఇలా చేయాలి ఇలా ఉంటారు అని ఊహించుకుంటాం. కొంత ఇలా ఊహించుకొని చేస్తున్నప్పుడు అందులో వాళ్ళు చూసి మీరు డిట్టో ఉన్నారు సార్, మీరు చేసేది కరెక్ట్గా చేస్తున్నారు అంటే నాకు కరెక్ట్ 100% నాకు ఇంకా ఆ డౌట్ అనేది తీసాను. ఇంకా డౌట్ అనేది అసలు పోయింది, అసలు ఇంకా మైండ్లో డౌట్ లేదు. ప్లస్ బాలకృష్ణ గారు సెట్స్లో నాకు అప్పుడప్పుడు చెప్పారండి కొన్ని ఆ టైంలో ఇలా ఉండేవాళ్ళు నాన్నగారితో అని నన్ను చాలా దగ్గరగా కూర్చోబెట్టుకుని చాలాసార్లు మాట్లాడారు బాలబాబు గారు నాతో. నాతో చాలా ఫ్రెండ్లీ నేచర్, ఎక్కడ కనిపించినా రండి రాజశేఖర రెడ్డి గారు అని పిలిచి అందరికీ పరిచయం చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే అక్కడ టోటల్ మీకు ఆ మూవీలో అందరూ స్టార్స్ ఉన్నారు. ఉన్న క్యాస్టింగ్ అంతా కూడా అందరూ స్టార్స్ ఉన్నారు, అన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం స్టార్స్ ఉన్నారు. నేను ఒక నార్మల్ ముందు చేసిన సినిమాని బట్టి బాగా చేస్తాడని ఒక నమ్మకంతో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అది చిన్న క్యారెక్టర్ కాదు కదా మేడం, అంటే తక్కువ సీన్స్ తక్కువ ఉండొచ్చు అంటే స్క్రిప్ట్ ప్రకారం, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా. స్క్రీన్ మీదకి రాగానే విజిల్స్ చప్పట్లు కొడతారు, విజిల్ చేస్తారు, ఆయన ఉన్న ఫాలోయింగ్లు ఆయన అభిమానులందరూ ఇదవుతారు బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ అప్రిషియేషన్స్ ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు వచ్చినాయి. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.